ప్రపంచంలో చాలా మందికి తెలియని విషయం, అనేక మంది అనేక డైనస్టీస్ రూల్ చేశారు ఈ ప్రాచీన పట్టణాన్ని. అంతటి వైభవం కలిగిన ఈ పట్టణాన్ని మీరు హెరిటేజ్ సిటీగా డిక్లేర్ చేయండి అని స్టార్ట్ చేస్తూ, మీరు అన్నట్టుగా నాకు డైరెక్ట్గా ఎవరు ఫోన్ చేయరు, బట్ నాతో ఉన్న సహచరులు ఉన్నారు. మా అన్నగారు దయానంద్ గారు ఒకసారి నించండి, వారు చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. సో అలాగా వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి సందర్భాలు నన్ను ఎవరు అన్నారు, నేను ఇది ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, మీకు బాడీ గార్డ్స్ ఉంటారా ఓల్డ్ సిటీకి అట్లా వెళ్ళిపోతారు మీరు అని. జబ్ గాడ్ హే గాడ్ కి జరూరత్ నెయ్ హే అని చెప్పాను. మనసా వాచా కర్మనా త్రికరణ శుద్ధిగా ఈరోజు ఒక నెరేటివ్ మనందరికీ కూడా అనాదిగా జరుగుతున్న ఒక మైండ్ ట్యూనింగ్, ఒక మైండ్ కండిషనింగ్, ఒక మనకి తెలియంది మనం యాక్సెప్ట్ చేయని నరేటివ్ని మనకి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు మిత్రులారా. ఇప్పుడు ఏఐలో మనం ఇందాక విన్నాం, ఇందాక మన వక్తలు సురేందర్ గారు ఇందాక వారందరూ చెప్పడం జరిగింది. ఒక నరేటివ్ ఎట్లా బిల్డ్ చేస్తున్నారంటే, ఒక ఉదాహరణ చెప్తాను మీకు. జస్ట్ ఈ మధ్య కాలంలో వాళ్ళు కూడా ఉన్నారు ఆ స్కూల్ వాళ్ళు. ఆ పిల్లల్ని అడిగాను, భారతీయ సంస్కృతి, భారతీయ మహిళ పాత్ర ఏమిటి అని అడిగాను ఆ పిల్లల్ని. నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, భారతీయ మహిళ అంటే ఎన్నో అట్రాసిటీస్, ఎంతో అమానుషంగా ట్రీట్ చేయబడింది మహిళ, అవునా అని అడిగా. ఉన్న పిల్లలందరూ అవునని చెప్పారు. విచ్ ఇస్ సో అన్ఫార్చునేట్. వాట్ ఈస్ దట్ వీఆర్ టీచింగ్ చిల్డ్రన్? ఈరోజు పిల్లలందరికీ కూడా ఇది తప్ప ఇంకొకటి లేదు.